ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజ్ అకాడమీ. తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ టెస్ట్ సిరీస్ మరియు ఫుల్ కోర్సుకు సంబంధించినటువంటి రిపబ్లిక్ డే ఆఫర్ రావడం అయితే జరిగిందండి. ఓకేనా, మరి రూ. 299 కోర్స్ని జస్ట్ రూ. 199కే 1 ఇయర్ వ్యాలిడిటీతో అందజేస్తున్నాము. 5,000కు పైగా ఎంసీక్యూస్తో ఇదైతే మీకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ఇందులో సూపర్వైజరీ యాప్టిట్యూడ్తో పాటుగా పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, సూపర్వైజరీ యాప్టిట్యూడ్లో 5,000కు పైగా ప్రశ్నలు ఉంటాయి. ఇంకా రిమైనింగ్ 10 నుంచి 20,000 ప్రశ్నలని యాడ్ చేయడం అయితే జరిగింది. ఇంగ్లీష్ కూడా ఇందులోనే ఉంటుందండి. అంతేకాకుండా రూ. 799 ఫుల్ కోర్స్ని కేవలము రూ. 399 అందజేస్తున్నామండి. ఇందులో సూపర్వైజరీ యాప్టిట్యూడ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. రిమైనింగ్ అన్ని క్లాసెస్ ఉంటాయండి. ఓకేనా, అన్ని క్లాసెస్ రూపంలో బెస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ ఉంటాయి. ఇంకా ఎవరైనా తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అయితే ఉందండి మన కోర్స్కి. ఓకేనా, చాలామంది తీసుకున్నారు. ఇంకా ఎవరైనా తీసుకున్న వారు ఉంటే వెంటనే తీసుకోండి, ఎందుకంటే 1 or 2 days మాత్రమే ఆఫర్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ్ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజరీ యాప్టిట్యూడ్లో భాగంగా ట్రాఫిక్ సూపర్వైజర్, అంతేకాకుండా మెకానికల్ సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ని మనము ఈ వీడియోలో చూడబోతున్నాము. ఇందులో మనము ట్రాఫిక్ సైన్స్ అండ్ జనరల్ రూల్స్ అనేటువంటి అంశాలను డిస్కస్ చేయబోతున్నాము. వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి ఫ్రెండ్స్. ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా యాడ్ చేయడము జరిగింది. అంతేకాకుండా మన యాప్లో 399 ఫుల్ కోర్స్ ఆఫర్, అంతేకాకుండా 199 టెస్ట్ సిరీస్ ఆఫర్ అందుబాటులో ఉందండి. ఇంకా ఎవరైనా అభ్యర్థులు తీసుకొని వారి కోసం అయితే ఆఫర్ ఇంకా అలాగే ఉంచాము, వెంటనే తీసుకోండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ నెంబర్ 1, హెచ్చరిక ట్రాఫిక్ చిహ్నాలు ఏ ఆకారంలో ఉంటాయి? ఇన్ విచ్ షేప్ ఆర్ కాషనరీ ట్రాఫిక్ సైన్స్ యూజువల్లీ డిస్ప్లేడ్? ఏ ఆకారంలో ఉంటాయండి? ఆప్షన్ సి, త్రిభుజము. హెచ్చరిక చిహ్నాలు అంటే ముందు స్కూల్ ఉంది, కుడి మలుపు ఎల్లప్పుడూ త్రిభుజాకారంలో ట్రయాంగిల్లో ఉంటాయి. ఓకేనా, హెచ్చరిక చిహ్నాలు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆరెంజ్ లేదా ఎల్లో లైట్ వెలిగితే ఏం చేయాలి? వాట్ షుడ్ యూ డూ వెన్ ద అంబర్ ఆర్ ఎల్లో లైట్ టర్న్స్ ఆన్ ఎట్ ఏ ట్రాఫిక్ సిగ్నల్? ఏం చేయాలండి? ఆప్షన్ బి, స్టాప్ అన్లెస్ ఇట్ ఈజ్ అన్సేఫ్ టు డూ సో, అంటే ఆగాలి, అలా చేయడం ప్రమాదకరము తప్పైతే. ఓకేనా, ఆరెంజ్ లైట్ వెలిగితే స్టాప్ లైన్ దాటకుండా ఆగాలి, ఒకవేళ అప్పటికే దాటి ఉంటే సురక్షితంగా ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ వన్, జీబ్రా క్రాసింగ్ దేన్ని సూచిస్తుంది? వాట్ డస్ జీబ్రా క్రాసింగ్ ఇండికేట్? ఏంటండి? ఆప్షన్ సి, పాదచారులు రోడ్డు దాటే ప్రదేశం, పెడిస్ట్రేషన్ క్రాసింగ్ అని కూడా అంటారు. రోడ్డుపై ఉండే నలుపు తెలుపు చారలు జీబ్రా క్రాసింగ్. పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటడానికి కేటాయించినవి. వాహనాలు ఇక్కడ తప్పకుండా ఆగాలి. నెక్స్ట్ వన్, టెయిల్ గేటింగ్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ అ టెయిల్ గేటింగ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, డ్రైవింగ్ టూ క్లోజ్ బిహైండ్ అందర్ వెహికల్, అంటే ముందున్న వాహనానికి మరీ దగ్గరగా నడపడము, దాన్ని ఏమంటారు? టెయిల్ గేటింగ్ అంటారు. ఓకేనా, ముందున్న వాహనానికి ప్రమాదకరమైన రీతిలో అతి దగ్గరగా వెళ్ళడాన్ని టెయిల్ గేటింగ్ అంటారు. ఇది ప్రమాదాలకు దారి తీస్తుందండి. ఓకేనా, నెక్స్ట్, కొండ ప్రాంతాల్లో వాహనాన్ని పార్క్ చేసేటప్పుడు చట్రాలను ముందుకు ఎందుకు పెడతారు? వై ఆర్ ఆ స్టోన్స్ ఆర్ ఆ బ్లాక్స్ ఆర్ ప్లేస్డ్ అండర్ ద వీల్స్ వైల్ పార్కింగ్ ఆన్ ఘాట్ రోడ్స్? ఓకే, రాళ్ళు ఎందుకు పెడతారండి? ఆప్షన్ బి, టు ప్రివెంట్ ద వెహికల్ ఫ్రమ్ రోలింగ్ ఆఫ్, అంటే వాహనం దొర్లిపోకుండా నిరోధించడానికి. వాలుగా ఉండే ప్రదేశాల్లో హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ అయినా వాహనం కదలకుండా ఉండడానికి చట్రాల క్రింద రాళ్ళు లేదా ఓట్స్ అనేవి పెడతారు. ఓకే, నెక్స్ట్, రాత్రిపూట ఎదురుగా వాహనం వస్తున్నప్పుడు హెడ్లైట్లను ఏ స్థితిలో ఉంచాలి? ఇన్ విచ్ స్టేట్ షుడ్ యూ కీప్ ద హెడ్లైట్స్ వెన్ ఏ వెహికల్ ఈజ్ అప్రోచింగ్ ఫ్రమ్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఎట్ లైట్స్? ఎలా ఉంచాలండి? ఆప్షన్ బి, లో బీమ్లో లేదా డిప్పర్లో అయితే ఉంచాలి. ఓకే, ఎదురుగా వచ్చే డ్రైవర్ కళ్ళు మిరుమిట్లు గొలుపకుండా ఉండేందుకు లైట్లను లో బీమ్లో ఉంచాలి. ఓకే, నెక్స్ట్,
అభయహస్తం ద్వారా డ్రైవర్ ఎడమకు తిరుగుతున్నాను అని ఎలా చూపిస్తారు? హౌ డస్ ఎ డ్రైవర్ సైన్ టర్నింగ్ లెఫ్ట్ యూజింగ్ హ్యాండ్ సిగ్నల్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఎక్స్టెండింగ్ రైట్ ఆర్మ్ అండ్ రొటేటింగ్ యాంటీ క్లాక్ వైజ్, అంటే కుడి చేయి చాపి యాంటీ క్లాక్ వైజ్లో తిప్పడం ద్వారా సైన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కుడి చేతిని బయటకు చాపి అపసవ్య దిశలో గుండ్రంగా తిప్పడం ద్వారా ఎడమకు తిరుగుతున్నట్లు వెనుక వారికి సూచించవచ్చు. ఓకే, నెక్స్ట్, క్రింది వాటిలో ఏది ఇన్ఫర్మేటరీ చిహ్నము? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్ఫర్మేటరీ సైన్? ఏంటది? ఆప్షన్ బి హాస్పిటల్ హెడ్, ముందు ఆసుపత్రి ఉంది, బ్లూ బోర్డ్. ఓకే, నీలం రంగు బోర్డులో ఉండే చిహ్నాలు సమాచారాన్ని ఇస్తాయి. ఉదాహరణకు ఆసుపత్రి, పెట్రోల్ బంక్ లేదా గమ్యస్థానం ఉంది అని తెలియజేస్తాయి. నెక్స్ట్, వర్షం పడుతున్నప్పుడు బ్రేకింగ్ దూరం ఏమవుతుంది? వాట్ హ్యాపెన్ ఇఫ్ ద బ్రేకింగ్ డిస్టెన్స్ వెన్ ఇట్స్ రైనింగ్? ఏమవుతుందండి? పెరుగుతుంది బ్రేకింగ్ దూరం. ఓకే, రోడ్డు తడిగా ఉండటం వల్ల టైర్లకు పట్టు తగ్గి బ్రేక్ వేసిన తర్వాత వాహనం ఆగుటకు ఎక్కువ దూరం తీసుకుంటుంది. నెక్స్ట్ వన్, బ్లైండ్ స్పాట్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ అ బ్లైండ్ స్పాట్? ఆన్సర్ ఆప్షన్ బి ఏరియా నాట్ విజిబుల్ ఇన్ ఏ రియర్ వ్యూ మిర్రర్స్, అంటే రియల్ వ్యూ మిర్రర్స్లో కనిపించని ప్రాంతమే బ్లైండ్ స్పాట్గా అయితే మనం చెప్పుకోవచ్చు. డ్రైవర్ అద్దాలలో చూడలేని కంటికి కనిపించని వాహనం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని బ్లైండ్ స్పాట్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో టిమ్ అంటే ఏంటి? టిమ్, వాట్ డస్ ద టిమ్ స్టాండ్స్ ఫర్ ఇన్ ఏ టీజీఎస్ఆర్టీసీ బస్సెస్? ఆప్షన్ ఏ టికెట్ ఇష్యూ మిషన్ అండి. ఓకే, టికెట్ ఇష్యూ మిషన్. కండక్టర్లు ఎలక్ట్రానిక్ టికెట్లు ఇవ్వడానికి వాడే యంత్రాన్ని టికెట్ ఇష్యూ మిషన్, టిమ్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, కండక్టర్ రోజువారీ కలెక్షన్ను డిపోలో ఏ ఫారంలో సమర్పించాలి? ఇన్ విచ్ డాక్యుమెంట్ డస్ ద కండక్టర్ సబ్మిట్ ద డైలీ కలెక్షన్ ఎట్ ద డిపో? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఎస్ఆర్, అంటే స్టాటిస్టికల్ రిటర్న్ లేదా వే బిల్లో సమర్పించాలి. కండక్టర్ తన ట్రిప్ పూర్తయ్యాక టికెట్ల వివరాలు మరియు నగదును వే బిల్ లేదా ఎస్ఆర్ ద్వారా క్యాషియర్కు అందజేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, స్టేజ్ అంటే బస్సు రూట్లో సుమారు ఎన్ని కిలోమీటర్ల దూరం? జనరల్లీ వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ఏ స్టేజ్ ఇన్ ఏ బస్ రూట్? ఆప్షన్ బి 2 km అండి. ఓకేనా, 2 km సిటీ. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో మొఫుసిల్ ఒక స్టేజ్ సుమారు 5 నుంచి 6 కిలోమీటర్లు ఉంటుంది. సిటీ సర్వీసుల్లో ఇది సుమారు 2 కిలోమీటర్లు ఉంటుందండి. ఫేర్ ఛార్జీ స్టేజీల ఆధారంగా లెక్కించబడుతుంది. నెక్స్ట్ వన్, బస్సులో ప్రయాణికుడు లగేజీ ఉచితంగా ఎంత బరువు వరకు తీసుకెళ్ళవచ్చు? హౌ మచ్ లగేజ్ వెయిట్ ఈజ్ జనరలీ అలౌడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఏ ప్యాసింజర్ ఇన్ ఏ బస్? ఎంతండి? ఆప్షన్ డి అప్ టు 15 to 20 kgs డిపెండింగ్ ఆన్ బస్ టైప్. ఓకే, సాధారణ ప్రయాణికుడికి 15 నుంచి 20 కేజీల వరకు లగేజ్ ఉంటుంది. ఇంతకు మించితే ఛార్జ్ వసూలు చేస్తారు. ఓకే, నిబంధనలు మారుతూ ఉంటాయి. నెక్స్ట్, ఎఫ్ ఫామ్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ అన్ ఎఫ్ ఫామ్ ఇన్ ఆర్టీసీ కాంటెక్స్ట్? ఆప్షన్ బి అండి, ఫ్రీ పాస్ కన్సెషన్ ఫామ్. ఓకే, ఉచిత పాస్ మంజూరు ఫామ్నే ఎఫ్ ఫామ్ అంటారండి. ఓకేనా, స్వాతంత్ర సమరయోధులు లేదా ఇతర రాయితీ వర్గాలకు ఉచిత ప్రయాణానికి జారీ చేసే పాస్కు సంబంధించినదండి. ఓకేనా, లేదా ఉద్యోగుల కుటుంబ పాస్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, డిపో మేనేజర్ క్రింద పనిచేసే ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ఎవరు? హూ ఇస్ ద ట్రాఫిక్ ఇన్ఛార్జ్ వర్కింగ్ అండర్ ద డిపో మేనేజర్? ఎవరండి? ఆప్షన్ బి అండి, ట్రాఫిక్ సూపరింటెండెంట్ ఆర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్. ఓకేనా, ట్రాఫిక్ సూపర్వైజర్ అంటారు వీరిని. డిపో మేనేజర్ తర్వాత వీరిదే అండి. డిపో మేనేజర్, గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 2 ఆఫీసర్ ఇప్పుడు మీరు చేయబోయేటువంటి ట్రాఫిక్ లేదా మెకానికల్ సూపర్వైజర్స్ అండి. ఓకే, గుర్తుంచుకోవాలి. డిపోలో ట్రాఫిక్ విభాగం నిర్వహణ బాధ్యత అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ లేదా ట్రాఫిక్ సూపరింటెండెంట్ చేతిలో ఉంటుంది. నెక్స్ట్ వన్, బస్సు బ్రేక్ డౌన్ అయినప్పుడు ప్రయాణికులకు టికెట్ డబ్బు వాపసు ఇవ్వవచ్చా? కెన్ టికెట్ ఫేర్ బి
refunded to passenger if the bus break down? ఆప్షన్ బి అండి ఎస్, ప్రపోర్షనేట్ టు ద అన్ట్రావెల్ డిస్టెన్స్. అవును, ప్రయాణించిన దూరానికి తగినట్లుగా ఇవ్వాల్సి ఉంటుంది. బస్సు బ్రేక్ డౌన్ అయ్యి ప్రత్యామ్నాయం చూపకపోతే ప్రయాణించని మిగతా దూరానికి డబ్బు వాపసు ఇవ్వాలి. నెక్స్ట్, టీజీఎస్ఆర్టీసీలో T9 టికెట్ దేనికి సంబంధించింది? వాట్ ఈస్ ద T9 టికెట్ రిలేటెడ్ టు ఇన్ టీజీఎస్ఆర్టీసీ? ఆప్షన్ సి, స్పెసిఫిక్ ట్రావెల్ స్కీమ్ ఫర్ ఉమెన్ ఆర్ రూరల్ ట్రావెల్. అంటే మహిళలు గ్రామీణ ప్రయాణానికి ప్రత్యేక స్కీమ్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఆప్షన్ సి. T9 అనేది పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు లేదా సీనియర్ సిటిజన్ల కోసం ప్రవేశపెట్టిన ప్రత్యేక ఆఫర్ టికెట్. గతంలో T24, T6 వంటివి ఉండేవి. నెక్స్ట్ వన్, బస్సు బయలుదేరే ముందు డ్రైవర్ తప్పనిసరిగా తనిఖీ చేయాల్సింది ఏమిటి? వాట్ మస్ట్ డ్రైవర్ మ్యాండేటరీలీ చెక్ బిఫోర్ స్టార్టింగ్ ద బస్? ఏం ఏం చెక్ చేయాలండి? ఆప్షన్ ఏ, కూలెంట్, ఆయిల్, టైర్స్, బ్రేక్స్. ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా చెక్ చేయాలి. డ్యూటీకి వెళ్లే ముందు డ్రైవర్ ఇంజిన్ ఆయిల్, రేడియేటర్ నీరు, టైర్ గాలి మరియు బ్రేకులు సరిగా ఉన్నాయో లేదో తప్పకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వన్, లాంగ్ షీట్లో డ్రైవర్ ఏమి నమోదు చేయాలి? లాంగ్ షీట్. వాట్ షుడ్ ఏ డ్రైవర్ రికార్డ్ ఇన్ ఏ లాంగ్ షీట్? ఏంటది? ఆప్షన్ బి, KMPL, కిలోమీటర్స్ పర్ లీటర్ అండ్ ఓడోమీటర్ రీడింగ్. మైలేజీ మరియు ఓడోమీటర్ రీడింగ్ని తప్పనిసరిగా నమోదు చేయాలి. ఓకే, లాంగ్ షీట్లో బస్సు తిరిగిన కిలోమీటర్లు, తీసుకున్న డీజిల్ మరియు మైలేజీ వివరాలు నమోదు చేయాల్సిన అవసరము ఉంటుంది. నెక్స్ట్ వన్, సెక్షన్ 194D ప్రకారం హెల్మెట్ లేకుండా ప్రయాణించే వ్యక్తికి జరిమానా ఎంత? యాజ్ పర్ సెక్షన్ 194D, వాట్ ఈస్ ద పెనాల్టీ ఫర్ రైడింగ్ వితౌట్ ఏ హెల్మెట్? ఎంత అండి? ఆప్షన్ సి అండి, 1000 రూపాయల ఫైన్ ప్లస్ 3 నెలల లైసెన్స్ రద్దు. హెల్మెట్ లేకుండా 2 వీలర్ నడిపితే 1000 రూపాయలు జరిమానా మరియు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ని సస్పెండ్ చేయడము జరుగుతుంది. నెక్స్ట్, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ అ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కవర్ ఓన్ వెహికల్ డ్యామేజ్ ప్లస్ థర్డ్ పార్టీ. సొంత వాహన నష్టం మరియు థర్డ్ పార్టీ నష్టం రెండు కవర్ చేసేదే ఈ యొక్క ఇన్సూరెన్స్గా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ప్రమాదం కావచ్చు, దొంగతనం కావచ్చు, అగ్ని ప్రమాదం కూడా కవర్ చేస్తుంది. నెక్స్ట్, డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఫామ్ 1A ఎవరికి తప్పనిసరి? ఫర్ whom is a Form 1A mandatory to get a driving license? Option B అండి, applicants over 40 years of age and a transport vehicle. 40 ఏళ్ళు దాటిన వారికి మరియు ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ కోరుకునే వారికి డాక్టర్ నుంచి మెడికల్ సర్టిఫికేట్ తప్పనిసరి. నెక్స్ట్, ఆర్టీఓకి పన్ను రోడ్ ట్యాక్స్ చెల్లించకపోతే వాహనాన్ని సీజ్ చేసే అధికారం ఏ సెక్షన్ క్రింద ఉంది? Under which section can a vehicle be seized for a non-payment of road tax? Option B, Section 11 of Taxation Act, రాష్ట్ర పన్నుల చట్టం ప్రకారం. మోటార్ వెహికల్ టాక్సేషన్ యాక్ట్లోని సంబంధిత సెక్షన్ల ప్రకారం పన్ను కట్టని వాహనాన్ని సీజ్ చేసే అధికారము గురించి అయితే ఈ చట్టము చెబుతుంది. నెక్స్ట్ వన్, హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ నడపడానికి లైసెన్స్ పొందాలంటే కనీసం ఎంత కాలము లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి? టు గెట్ ఏ హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లైసెన్స్, వన్ మస్ట్ హోల్డ్ అన్ LMV లైసెన్స్ ఫర్ అట్లీస్ట్ ఎంత అండి? ఆప్షన్ బి, 2 years అయితే అనుభవము ఉండాలి. హెవీ లైసెన్స్ పొందాలంటే కనీసం అభ్యర్థి 1 సంవత్సరం పాటు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాము. అంతేకాకుండా ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.